మిత్రులకు నా నమస్సమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ ఆక్యుపంచర్ అండ్ కైరోథెరపీ సెంటర్ తార్నాక నుంచి హైదరాబాద్ సరౌండింగ్స్లో మనం ఈవెన్ హోమ్ విజిట్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఇచ్చే థెరపీస్ అక్యుప్రెషర్, అక్యుపంచర్, ఎక్సర్సైజ్ థెరపీ, దాంతోపాటు ఆస్టియోపతి, కైరోప్రాక్టిక్, వీటన్నిటితో మనం వైద్యం చేస్తూ ఉంటాం. అవసరం అనుకుంటే ఎలక్ట్రోమియోపతి అండ్ హర్బల్ రెమెడీస్ కూడా మనం ఇస్తూ ఉంటాం. మన ప్రయత్నం ఒకటే, వీలైనంత వరకు మన దగ్గరికి వచ్చిన పేషెంట్కి కెమికల్ మెడిసిన్ లేకుండా వాళ్ళ జబ్బులు తగ్గించాలి. సో దానిలో భాగంగా ఈ థెరపీస్ అన్నిటినీ యూజ్ చేస్తూ మనం బ్రహ్మాండంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం నడుము నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నడుము నొప్పి అంటే ఏమిటి, ఎందుకు నడుము నొప్పి వస్తుంది, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఉన్న నడుము నొప్పి తగ్గుతుంది, ఫ్యూచర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది, దాంతోపాటుగా అక్యుప్రెషర్లో మనకున్న పాయింట్స్ ఏంటి, దేని ద్వారా మనము నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు, ఈ తదితర అంశాల మీద ఈ ఎపిసోడ్లో మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో నడుము నొప్పిని ఏమంటారు, లుంబార్ పెయిన్ ఆర్ లుంబాగో ఆర్ లో బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా నడుము నొప్పినే సూచిస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. చాలామంది చూడండి, ఇక్కడ పెయిన్ అంటారు, ఇక్కడ నడుము నొప్పి, ఇక్కడ పెయిన్ అంటారు. ఒకరికి ఒక పక్క ఉండొచ్చు, లేదంటే కొందరికి ఇంకో పక్క ఉండొచ్చు, లేదంటే మొత్తము ఉండొచ్చు. ఇలా ఉంటుంది, బెల్ట్ లాగా, ఇలా బెల్ట్ లాగా. లేదు, కొందరికి ఇలాగా ఈ స్పైన్ మీద ఉంటుంది, కొందరికి ఓన్లీ ఈ జస్ట్ ఈ చోట జస్ట్ సీట్ పైన జస్ట్ ఈ ఏరియాలో ఉంటుంది, కొందరికి ఓన్లీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇలాగా. ఇంకా ప్రాబ్లం ముదిరితే వాళ్ళకి కాలంతా ఇలా లాగుతూ ఉంటుంది, లేదంటే ఇలా మధ్య నుంచి వచ్చి మళ్ళీ ఈ సైడ్ పై నుంచి ఇలా వస్తూ ఉంటుంది. అరికాళ్ళలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. సో ఒకవేళ కాళ్ళలో గనక తిమ్మిరి వస్తుంది, కాలు పారుతుంది, కాళ్ళు లావెక్కుతుంది, కాళ్ళలో చీమలు నడిచినట్టు ఫీలింగ్ వస్తుంది, లేదా చీమలు కుట్టినట్టు ఫీలింగ్ వస్తుంది అనుకోండి, ఈ సమస్యను మనం ఏమనొచ్చు, సయాటికా ప్రాబ్లం అనొచ్చు. సయాటిక్ ఎందుకు వస్తుంది, ఏదైతే కాళ్ళల్లో వచ్చే పెద్ద నరం పేరు సియాటికా నర్వ్. సో డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల సియాటిక్ నర్వ్ మీద లోడు పడి మనకు ఆ సియాటిక్ నర్వ్ ఎక్కడైతే ట్రావెల్ చేస్తుందో, ఎక్కడ వరకు అయితే పోతుందో అక్కడి వరకు మనకు తిమ్మిరి, మంట, నొప్పి, మొద్దుబారడము ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. డిస్క్ బల్జ్ లేకుండా సియాటికా రావడానికి ఆస్కారమే లేదు. సో ఏదో కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉండే సీట్ దగ్గర ఉండే మజిల్ వల్ల ఇబ్బంది అయితే కూడా సియాటిక్ నర్వ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది చాలా తక్కువ. చాలామందికి మాత్రం ఈ బ్యాక్లో సమస్య వల్లనే వాళ్ళకి సియాటికా వస్తుంది. ఇక్కడ ఎన్ని ఎముకలు ఉంటాయి, ఇక్కడ మెయిన్గా లంబార్లో 5 బోన్స్, L1, L2, L3, L4, L5. నెక్స్ట్ సాక్రల్, అంటే లంబార్ అయిన తర్వాత సాక్రల్లో యూ హ్యావ్ అగైన్ 5 బోన్స్, S1, S2, S3, S4, S5. జనరల్గా మనకు S1లో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మీరు చాలామందికి వినేవాడు చూడండి, L4, L5, L5S1 డిస్క్ బల్జ్ అంటారు. నేనేం చెప్తున్నాను మీకు, మనకు 5 ఎముకలు ఉంటాయి ఇట్లాగా నడుములో, అంటే లంబార్ వరకు సంబంధించి. సో 5 ఎముకలు ఇలా ఉన్నాయి కదా, ఇలాగా మనకి ఎట్లయితే బ్రిక్స్ ఉంటాయి చూడండి, అట్లాగా 5 బోన్స్, ఇక్కడో బోన్, మళ్ళీ ఇక్కడో బోన్, మధ్యలో ఏముంటుంది, బోన్ మధ్యలో ఏముంటుంది, కుషన్ ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం మనము, డిస్క్ అంటున్నాము. సో ఈ నడుములో ఉండే కండరాల వలన మనకు ఇబ్బందులు వస్తాయి. ఈ నడుములో ఉండే ఎముకలు లంబార్ వర్టిబ్రేలో మనకు ప్రాబ్లం వస్తుంది. లేదంటే ఈ ఎముకల మధ్యలో ఏదైతే గుజ్జుందో, ఏదైతే డిస్క్ అంటున్నామో, డిస్క్ వలన మనకు ఇబ్బంది రావచ్చు. ఈ 3 వల్ల దేనివల్ల వచ్చినా, సో ఈ 3 కారణాలు చాలా వరకు
నడుము నొప్పి రావడానికి. ఈ ఆధునిక యుగంలో చాలామందికి నడుము నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది? మనము తీసుకునే ఆహారము సమతుల్యము లోపిస్తుంది. మనం తీసుకునే ఆహారము కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి మనము జబ్బుకు గురవుతున్నాము. మిత్రులారా, మనం తీసుకునే ఫుడ్లో సఫిషియెంట్ కాల్షియం ఉండాలి. మనకందరికీ ఇప్పటివరకు ఏం తెలుసు? పాలు తాగితేనే కాల్షియం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మనము నువ్వులు తిన్నా కాల్షియం వస్తుంది, కిళ్ళిలో వేసుకున్న సున్నం తిన్నా కాల్షియం వస్తుంది, రాగులు తిన్నా కాల్షియం వస్తుంది. సో నువ్వులు ఏ రకంగా తినాలి? మనం నువ్వులు లడ్డూలాగా చేసుకోవచ్చు, లేదంటే నువ్వులు వేయించుకొని రోజు కొన్ని తినొచ్చు, లేదంటే నువ్వుల పిండిని కొంచెం దాన్ని మీరు అన్నంలో వేసుకోవచ్చు. ఏదో రూపేణా మీ బాడీలోకి కాల్షియం పోయేలాగా చూసుకోవాలి. అంతే. ఏదో రకంగా ఆ నువ్వుల్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. అదవ్వలేదు, ఒక హాఫ్ కప్ వాటర్లో 2 గింజల మోతాదు. ఏ గింజలు? గోధుమ గింజలు. గోధుమ గింజ మోతాదు సున్నము, మనం కిళ్ళిలో వేసుకునే సున్నము, అది మనం తీసుకొని హాఫ్ కప్ వాటర్లో కలిపి తీసుకోవచ్చు. భోజనం ముందైనా సరే, భోజనం తర్వాత అయినా సరే. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ హిస్టరీ ఉందో, ఎవరికైతే గతంలో కిడ్నీ స్టోన్స్ వచ్చినావో వాళ్ళు మాత్రమే ఇది తీసుకోవడానికి కరెక్ట్ కాదు. ఇలా తీసుకోవచ్చు. లేదు, రాగి తీసుకోండి, రోజు రాగి జావ తాగండి. సో అట్లాగా ఇప్పుడు మీకు అన్ని రాగి అటుకులు వస్తున్నాయి, అట్లాగా రకరకాల రాగి ఐటమ్స్ వస్తున్నాయి, రాగులతో చేసినాయి, అవి తినే ప్రయత్నం చేయండి. సో మీకు బాడీలో ఏదైతే కాల్షియం రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. దాంతోపాటు సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వండి. సన్ గేజింగ్ థెరపీ అంటారు. సో సన్ గేజింగ్ థెరపీ అంటే ఏంటి? వీ షుడ్ ఎక్స్పోజ్ అవర్ నేకెడ్ స్కిన్ టు సన్లైట్. సో ఎప్పుడు ఏ సన్లైట్ మంచిది? ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవినింగ్. సో ఏదైతే డైరెక్ట్ ఏరియా ప్రాబ్లం ఉందో ఆ ఏరియాని ఎక్స్పోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది, సో బోర్లో పడుకొని ఈ బ్యాక్ని సన్కి ఎక్స్పోజ్ చేయాలి. సో ఇది లేడీస్ అయినా చేయొచ్చు, జెంట్స్ అయినా చేయొచ్చు. లేదు మీకు అవకాశం లేదు, చైర్లో పడుకొని ఇట్లా 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 ముందుకు వంగండి, అప్పుడు మీకు ఈ దీనిపైన సన్ పడుతుంది. అట్లా మీకు మీ అవకాశం రీత్యా. సో ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవినింగ్ సన్కి ఎక్స్పోజ్ చేయండి, సరిపోతుంది. ఒకసారి విటమిన్ డి, కాల్షియం ఉన్నప్పుడు మీ బోన్స్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. దాని తర్వాత ఎవరైతే సిట్టింగ్ జాబ్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి? ఎవ్రీ 1 అవర్కు లేచి కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. కొద్దిగా నిల్చొని ఇలా చేతులు పెట్టుకుని కొద్దిగా బ్యాక్ స్ట్రెచ్ అవ్వండి. కొద్దిగా ఇలా ఇలా కొద్దిగా ఇలా ఇలా ఓకేనా, నిల్చొని నెక్స్ట్ ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు అట్లాగా చేసే ప్రయత్నం చేయండి. అంటే కంటిన్యూస్గా ఒకే పోస్చర్లో ఉండడం కరెక్ట్ కాదు మిత్రులారా. ఆ పోస్చర్ని చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడు మనం కూర్చున్నా మన సీట్ పైకి ఉండాలి, కాళ్ళు కిందికి ఉండాలి. మీరు చూడండి, ఎక్కడ చైర్ ఉన్నా, ఎక్కడ సోఫా ఉన్నా, ఈరోజు లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం కూర్చుంటే సీట్ కిందికి ఉంటుంది, మోకాళ్ళు పైకి ఉంటాయి. అది కరెక్ట్ కాదు. మనం కూర్చున్నప్పుడు మన సీటు పైకి ఉండాలి, మన మోకాళ్ళు కిందికి ఉండాలి. ఇది కరెక్ట్ ప్రొసీజరు. చాలామంది మగవాళ్ళు ఇంతింత లావు పర్సులు పెట్టుకుంటారు కింద వెనక జేబులో. సో చూడండి, ఇప్పుడు పర్సు పెట్టుకున్నప్పుడు ఇంత లావు పర్సు ఉన్నప్పుడు సీట్ హెచ్చు తగ్గులు కదా, దీనివల్ల ప్రాబ్లం రాదా? సో ఖచ్చితంగా ఎవరైతే స్పెషల్గా మేల్ ఉన్నారో బ్యాక్ పాకెట్లో మీరు పర్సు పెట్టరాదు మిత్రులారా. నో, నథింగ్ షుడ్ బీ కెప్ట్ ఇన్ ద బ్యాక్ పాకెట్. అసలు బ్యాక్ పాకెటే కరెక్ట్ కాదు. వాళ్ళ పాకెట్ ఉన్నా మీరు అందులో పెట్టకూడదు. అది. ఇంకా చూడండి, చాలా ఏమంటారు, ఇప్పుడు ఈరోజు మార్కెట్లో ఉన్న పాష్ వెహికల్స్ చూడండి, ఇలా పట్టుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఇలా ఉండాలి పోస్చర్. మన స్పైన్ ఎరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. మనం ఎప్పుడు ఇలా కూర్చొని అలవాటు అయిపోయింది. అలవాటు అయినప్పుడు స్పైన్ మీద లోడ్ పడుతుంది. ఎవరికైతే నడుము నొప్పి ఉందో వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, జాగింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు. ఎస్, వాకింగ్ చేయొచ్చు. ఎవరికైతే సియాటికా నొప్పి ఉందో కొన్నాళ్ళు వాకింగ్ చేయకపోవడం కూడా మంచిది.
వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. పడుకునే పోస్చర్ అంటారా, వీలైనంత వరకు మీరు స్పైన్ కేర్ మ్యాట్రస్ వాడండి మీకున్న పరిస్థితి ప్రకారంగా. కానీ దూది పరుపుడు వాడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు మీరు పైకి లేచినా ఇప్పుడు మీరు ఇలా పడుకొని అనుకోండి, ఇలా పడుకొని ఉన్నారు, మీరేం చేయాలి, ఒక సైడ్కి మరలి మీరు పైకి లేచే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ఏం చేస్తాం, ఇలా పడుకున్నామంటే స్ట్రైట్గా లేవడానికి ప్రయత్నం చేస్తాం, అది కరెక్ట్ కాదు. స్పైన్ మీద ఎక్స్ట్రా లోడ్ వస్తుంది. ఎక్కడ పడుకున్నా ఒక సైడ్ మీదకి వచ్చి నెక్స్ట్ మూమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నడుము నొప్పి ఎక్కువై డిస్క్ బల్జ్ ఎక్కువైతే మీ కాళ్ళల్లో తిమ్మిర్లు, బరువు, మంటలు, అనేక రకమైన ఇబ్బంది రావచ్చు. సో ఇది సయాటిక ప్రాబ్లం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రాబ్లం ఇక్కడున్నా కాళ్ళల్లో ఉన్నా మనం ఏం చేస్తున్నాము, ఏదైతే డిస్క్ బల్జ్ అయిందో ఆ డిస్క్ బల్జ్ని తగ్గిస్తున్నాము. స్పైన్ చుట్టూరా ఉండే కండరాలని మనం స్ట్రెంథన్ చేస్తున్నాము. ఏదైతే స్పైనల్ వర్టిబ్రేస్ ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేస్తున్నాము. వాటిలో ఉండే డీజనరేషన్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. మనము దాని డీజనరేషన్ని ఆపుతున్నాము. వీలైనంత వరకు రీజనరేషన్కి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మన థెరపీస్ ద్వారా డీజనరేషన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది. కొంతవరకు రీజనరేషన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో దీనికి మన వైద్యంలో, మన అక్యుప్రెషర్ వైద్యంలో మనం ఏం చేయొచ్చు, అక్యుప్రెషర్ కాకుండా మన దగ్గర ఏవైతే ఆస్టియోపతి, కైరోప్రాక్టిక్, ఎక్సర్సైజ్ థెరపీస్ ఉంటాయో దాని ద్వారా ఏం చేస్తారు, ఏదైతే డిస్క్ బల్జ్ అయిందో ఆ ఉండే స్పెసిఫిక్ టెక్నిక్స్ ద్వారా ఆ డిస్క్ బల్జ్ని సెట్ చేస్తారు. ఆ బోన్ అలైన్మెంట్ని, ఆ వర్టిబ్రల్ అలైన్మెంట్ని కరెక్ట్ ఉండేలాగా చూస్తారు. సో మన అక్యుప్రెషర్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ స్టెప్ పైదా థెరపీ. పైదా థెరపీ అంటే ఏంటి, స్లాపింగ్ ఆర్ క్లాపింగ్. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ స్లాప్ చేస్తున్నాము. పేషెంట్ నిండా పడుకోబెట్టి మీరు ఇలా 1 2 3 4 5 ఎక్కడెక్కడైతే వాళ్ళకి నొప్పి ఉంటుందో ఎలా పెట్టాలి, చెయ్యి ఇలా పెట్టాలి. ఎంత ఫోర్స్ ఇవ్వాలి, పేషెంట్కి ఎంత అయితే కంఫర్టబుల్ ఫోర్స్ ఉందో అంత కంఫర్టబుల్ ఫోర్స్ ఇవ్వాలి. ఎంతసేపు చేయాలి, 5 నుంచి 15 నిమిషాలు చేయొచ్చు. రోజుకి ఎన్నిసార్లు చేయాలి, 2 పూటలు చేయొచ్చు. ఎప్పుడు చేయాలి, మనం చెప్పే ఎక్సర్సైజ్ అయినా సరే భోజనం ముందు లేదంటే భోజనం అయ్యాక ఒక 1.5 అవర్ చేయాలి. సో ఈ పైదా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఏవైతే అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ మల్టిపుల్ పాయింట్స్ సైమల్టేనియస్గా యాక్టివేట్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి మనం ఒక్కొక్క పాయింట్ నొక్కంటే ఇలా నొక్కుతున్నాం, ఇలా కొడితే ఏమవుతుంది, అన్ని పాయింట్స్ ఒకేసారి వాటి మీద ప్రెషర్ పడుతుంది, అన్ని పాయింట్స్ ఒకేసారి స్టిమ్యులేట్ అవుతాయి. సో కాబట్టి ఎప్పుడైతే మనం పైదా థెరపీ చేస్తున్నామో అక్కడికి ఎక్కువ రక్తము ఆ ఏరియాకు పంపబడుతుంది. ఒకసారి రక్తం ఎక్కువ పంపబడినప్పుడు ఏమవుతుంది, అందులో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజీజ్ ఏరియాకు, ఏదైతే ప్రాబ్లమాటిక్ ఏరియా ఉందో ఆ ఏరియాకు సమకూర్చబడతాయి. తద్వారా ఆ జబ్బు నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో పైదా థెరపీలో మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త, మరీ ఎక్స్ట్రా ప్రెషర్ ఇవ్వకూడదు. పేషెంట్ సెన్సిటివిటీ బట్టి, పేషెంటు ఆ పెయిన్ తీసుకునే, మీరు ఇచ్చే బీట్ని తీసుకునే పాసిబిలిటీ ప్రకారం మీరు వాళ్ళకి ప్రెషర్ ఇవ్వాలి. ఫస్ట్ డే, సెకండ్ డే మీకు పెయిన్ ఎక్కువ అవ్వచ్చు, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. అలాగే మీరు పైదా థెరపీ చేస్తూ పోతుంటే ఆ పెయిన్ తగ్గుతుంది, మీకున్న పెయిన్ కూడా తగ్గుతుంది. ప్రాబ్లం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటాయి. ఒకవేళ స్టేజ్ 1లో ఉంటే కనుక నేను చెప్పే ఈ పైదా థెరపీ ద్వారా మీకు సమస్య తగ్గిపోతుంది. మీరు ఈ సమస్య తగ్గేదాకా డైలీ చేసుకోండి, సమస్య తగ్గాక ఎవ్రీ సెకండ్ డే అట్లా చేసుకుంటూ ఉండండి. ఒకసారి చేసుకోండి ఎవ్రీ సెకండ్ డేకి, లేకపోతే ఎవ్రీ డే 1 టైం చేసుకోండి. లైఫ్ లాంగ్ చేసుకోండి, లైఫ్ లాంగ్ మీకు జబ్బు రాదు. మనం ఏం కెమికల్ మెడిసిన్ లోపలికి ఇవ్వట్లేదు. సో కాబట్టి రోజు చేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండకూడదు.
ఇది. ఒకవేళ మీకు సయాటిక ఉంది, ఇట్లాగే ఏ పాత్లో అయితే అంటే ఏ రూట్లో అయితే మీకు సయాటిక ఉందో అలా మొత్తం పైదా చేయండి. ఒకవేళ అక్యూట్ సయాటిక ఉంటే మీరు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేయొచ్చు. అక్యూట్ అంటే ఏంటి, నిన్నో మొన్న సయాటిక వచ్చి 2 రోజులు అయింది, అలాంటి సందర్భంలో కాళ్ళ మీద పైదా థెరపీ చేయకూడదు. ఎస్, బ్యాక్లో మీరు పైదా థెరపీ చేయొచ్చు, కాళ్ళ మాత్రం చేయకూడదు. అదే 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఎస్, కాళ్ళల్లో కూడా మీరు పైదా థెరపీ చేయొచ్చు. క్రానిక్ సయాటికలో మీరు చేయొచ్చు పైదా థెరపీ, అక్యూట్ సయాటికలో మీరు చేయకూడదు, చేస్తే నొప్పి ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. దీని తర్వాత మీరు ఇంకోటి ఏం చేయొచ్చు, ఒకవేళ లెఫ్ట్ లెగ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ లెగ్ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోండి. ఏం చేయాలి, ఈ రెండు వేళ్ల మధ్య ఏదైతే స్పేస్ ఉందో మీకు నేను స్కెచ్ చేసి చూపిస్తాను, ఆ ఏరియాలో మీరు ఏం చేయాలి, స్టిమ్యులేట్ చేసుకోవాలి. ఇదిగోండి, కనబడుతుందా మీకు, ఈ 2 వేళ్ల మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఏం చేయాలి, మీరు ఒక పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్ తీసుకొని ఇలాగ మీరు ప్రశాంతంగా పెట్టుకొని, ఓకే, ప్రశాంతంగా పెట్టుకొని ఇలాగ మనసు దీని మీదనే పెట్టాలి. మీరు పూజ చేసేటప్పుడు ఏదైతే మనసు పెడుతుండ్రో అట్లా మనసు మొత్తం పెట్టాలి. ఇదంతా ఏంటి, ఎనర్జీ ట్రీట్మెంట్. మనసా వాచా కర్మన మీరు ప్రజెంట్ అయి చేయాలి. సో ఇలా స్లోగా ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే వాళ్ళ కంఫర్టబుల్ ప్రెషర్ ఉందో అంత కంఫర్టబుల్ ప్రెషర్ ఇవ్వాలి. రోజుకి ఎన్నిసార్లు చేయాలి, 2 లేదా 3 సార్లు. ఎప్పుడు చేయాలి, భోజనం ముందు. ఒకవేళ భోజనం అయిన తర్వాత గుర్తొచ్చింది మీకు, భోజనం అయిన తర్వాత గంట తర్వాత చేయండి. ఎంతసేపు చేయాలి, 2 to 5 minutes. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే ప్రెషర్ వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుందో. సార్ లెఫ్ట్ సైడ్ పెయిన్ మేము రైట్ హ్యాండ్లో చేయొచ్చా, ఎస్, రైట్ హ్యాండ్లో కూడా సేమ్ పాయింట్, ఇదే పాయింట్ మీరు రైట్ హ్యాండ్లో కూడా చేయొచ్చు. బట్ నా అనుభవం దృష్ట్యా ఎటువైపు అయితే మీకు ఇబ్బంది ఉందో, అంటే లెఫ్ట్ లెగ్లో ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడండి, రైట్ లెగ్లో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కువ వాడండి. బట్ ఒక హ్యాండ్లో మళ్ళీ చేయడం వల్ల పెయిన్ వస్తుంది, నేను ఇంకో హ్యాండ్ వాడతా, ఎస్, వాడుకోవచ్చు. ఒకసారి ఒక హ్యాండ్ వాడచ్చు, ఒకసారి ఒక హ్యాండ్ వాడచ్చు. లేదు నొప్పి తీవ్రంగా ఉంది, ఇబ్బంది ఎక్కువ ఉంది, అప్పుడు ఒక హ్యాండ్ వాడాక ఒక హ్యాండ్ వాడచ్చు. ఈ పాయింట్ని ఒక 2 to 5 minutes. కానీ నొక్కేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటి, ఇట్లా పక్కన నొక్కాలి. ఇది చూడండి, ఇక్కడ ఒకటి ఇట్లా దూరంగా నొక్కకూడదు, పక్కనే ఇలా చూడండి, పక్క నొక్కాలి, ఇలాగ పక్కనే ఇలాగ. చూడండి మిత్రులారా, మీకు చూపించడానికి చెప్తున్నాను, ఇలా దగ్గర ఇలా దగ్గర. సో అట్లా మీకు కంఫర్టబుల్ పెట్టుకొని మీరు నొక్కండి. దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు, నైట్లో పడుకునేటప్పుడు చూడండి, నేను ఒక పేపర్ టేప్ తీసుకున్నాను, పేపర్ టేప్కి కొన్ని మెంతు గింజలు ఒక స్ట్రైట్ లైన్లో అతికించాను. ఓకే, సో వాటిని మీరు నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలి, ఇలాగ అతికించాలి. అక్యుప్రెషర్లో ఇది ఒక అద్భుతమైన పాయింట్, స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి, స్పెషల్గా లంబార్ ప్రాబ్లం గురించి. అది సయాటికా అవ్వనివ్వండి, లేకపోతే అది అక్కడ మజిల్ ద్వారా అవ్వనివ్వండి, లేకపోతే డిస్క్ ద్వారా అవ్వనివ్వండి, బోన్ ద్వారా అవ్వనివ్వండి, ఏదైనా సరేను. ఓకేనా, పైదా థెరపీ చేయండి. దాని తర్వాత ఈ ఏరియాను పెన్సిల్తో ప్రెస్ చేసుకోండి, అండ్ దాని తర్వాత ఇక్కడ ఇలాగా సీడ్స్ పెట్టుకోండి. మిత్రులారా, నా దగ్గర క్లినిక్లో అనేక రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి, అనేక టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి నేను వాటితో చేస్తాను. ఓకే, మీరు ఇంటి దగ్గర మీకు అవన్నీ ఉండవు కాబట్టి మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి ఈజీ మార్గాలు మీకు చెప్తున్నాను. సో మీరేం చేయొచ్చు, ఇలా టేప్ వేసి ఇలా ఉంచొచ్చు. ఎన్ని గింజలు పెట్టాలండి, చూడండి, ఈ ఏరియా కవర్ అయ్యే విధంగా, ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియా మొత్తం కవర్ అయ్యే విధంగా ఒకరికి 10 గింజలు పట్టొచ్చు, ఒకరికి 12 పట్టొచ్చు, ఒకరికి 6 పట్టొచ్చు. వాళ్ళు ఉన్న సైజ్ ప్రకారంగా, వాళ్ళు ఉన్న హైట్ ప్రకారంగా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి. ఒక గింజ ఎక్కువైనా ప్రాబ్లం లేదు, ఒక గింజ తక్కువైనా ప్రాబ్లం లేదు. మన వైద్యం ద్వారా సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఒకరోజు ఈ హ్యాండ్ వాడచ్చు, ఒకరోజు ఈ హ్యాండ్కి వాడచ్చు. ఎందుకంటే డైలీ ఒకే హ్యాండ్కి వాడితే టేప్ పెడుతున్నాం కాబట్టి స్కిన్ మీద లోడ్ ఉండే అవకాశం ఉంటుంది కదా. సో అట్లాగే మీరు
హ్యాండ్స్ మార్చొచ్చు. ఒకవేళ మీకు ఏమంటారు బఠానీ గింజలు దొరకలేదు, ఇంకా ఏ సీడ్స్ అయినా పర్వాలేదు, ఏవైనా సరే రౌండ్గా ఉండే సీడ్స్ మీరు పెట్టొచ్చు. మేమనుకోండి క్లినిక్లో మ్యాగ్నెట్స్ పెడతాము, బట్ మీకు మ్యాగ్నెట్స్ గురించి తెలియదు కాబట్టి సో ఈ సీడ్స్ పెట్టుకోండి. ఇంకోటి బఠానీలు దొరకకపోవడం అనేది సమస్య ఏమి ఉండదు కదండి. ఎండు బఠానీలు ఎక్కడైనా ఉంటాయి, డ్రై బఠానీస్ ఎక్కడైనా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు అది వాడుకోవచ్చు. దాంతోపాటు ఏం చేయండి, ఒక పెన్సిల్ తీసుకొని ప్రతి ఫింగర్ పైన ఈ ఏరియా సో ఇలా అనండి, ఇలాగా. మిత్రులారా నేనేమంటున్నాను, ఈ ఏరియా ప్రతి ఫింగర్ పైన చూడండి. ఈ ఏరియా అంటే ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు సెంటర్లో. సో మీరేం చేయాలి, పెన్సిల్ తీసుకొని ఇలాగా ఎంతసేపు చేయొచ్చు, ఒక్కొక్క హ్యాండ్ని ఒక్కొక్క ఫింగర్ని ఒక్కొక్క 2 minutes ఆర్ 1 minute ఆర్ హాఫ్ మినిట్ మీకు టైం ఉన్న దీని ప్రకారంగా ఒకసారి ఒక హ్యాండ్ చేసుకోవచ్చు, ఒకసారి ఒక హ్యాండ్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ఏంటి, ఎటువైపు అయితే ప్రాబ్లం ఉంటో ఆ హ్యాండ్ తీసుకోవడం బెటరు. సో మీకు నేను 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉన్నది ఏరియా దగ్గర పైదా చేయడము, పైదా కూడా అక్యుప్రెషర్లో ఒక భాగమే. ఏం చేస్తున్నాం పైదాలో, అక్కడున్న పాయింట్స్ని సైమల్టేనియస్గా ఒకేసారి స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాము. సో దాంతోపాటు ఈ ఏరియా దగ్గర పెన్సిల్తో నొక్కొచ్చు, దాని తర్వాత ఇక్కడ సీడ్స్ పెట్టొచ్చు. అట్లాగా అన్ని ఫింగర్స్కి ఈ 4 fingers, ఈ ఫింగర్ అవసరం లేదండి, ఈ 4 fingersకి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ పెన్సిల్తో రోల్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే దీనివల్ల మీకు గుణంగా అనిపిస్తుంది. ఒకవేళ ప్రాబ్లం స్టేజ్ 1లో ఉందనుకోండి, ఇవి చేయడం ద్వారా నేనేమైతే ఇంతకుముందు మీకు ఏం తినాలి ఏం తినకూడదు చెప్పానో అవన్నీ చేస్తే మీ ప్రాబ్లం తగ్గుతుంది. మరీ ప్రాబ్లం పెద్దగా ఉంది, స్టేజ్ 1లో స్టేజ్ 3లో ఉంది అన్నప్పుడు అక్యుపంక్చర్ అండ్ ఈ వేరే థెరపీస్ ద్వారా మనం ఈ సమస్యను తగ్గించవచ్చు. సో కాబట్టి మిత్రులారా, ఎనీ స్పైన్ ప్రాబ్లం, నాట్ ఓన్లీ బ్యాక్ నెక్, ఎనీ స్పైన్ ప్రాబ్లం వీఆర్ స్పెషలైజ్డ్. సో కాబట్టి కేవలము సర్జరీయే పరిష్కారం కాదు, సర్జరీ షుడ్ బి ద లాస్ట్ ఆప్షన్. వీలైనంత వరకు ఈ ప్రో నేచర్ థెరపీస్ ఏవైతే ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉన్నాయో వీటిని ఒకసారి గట్టి ప్రయత్నం ఇవ్వండి అండ్ మీ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది. సో నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ చేయండి, మీ నడుము నొప్పి నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి. మిత్రులారా, మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తారు. అందాక సెలవు. మనము ఈ ఎపిసోడ్లో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఏమి చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మనం ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏ అక్యుప్రెషర్ పాయింట్స్ని మనము నేర్చుకోవాలి మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడడానికి.